చిన్న గుంపులో చేరాం. జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయించిన నీవు నా పక్షమై ఉండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలు నా జీవితం పరిమళించెని. దేవునికి మహిమ. మీకు తెలియని పాటల, నాకంటే మీరే బాగా పాడుతున్నారు. పాయింట్కి వద్దాం. ఇప్పుడు శరీరాన్ని, సాతాను సమూహాన్ని, లోకాశల్ని అన్నిటినీ మొన్న మంగళవారం దాకా 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాను అనయ్య, ఒక దెబ్బతో మొత్తాన్ని ఓడించేసి అన్నీ అయిపోయి నీకే అనగలమా? ఏంది అడుగుతున్నారు? అనగలరా? ఎన్ని 40 ఉంటావు? ఉండు. ఎన్ని 40? ఓ దైవజనుడు చెప్పాడు, ఓ మృతదేహం వేరే దేశంలో చనిపోతే ఆ చనిపోయినోడు నీట్గా షేవ్ చేసుకొని, మరి ఎందుకు చనిపోయాడు? చనిపోయాడు. చనిపోయినోడిని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని రావాలి. అతనితో ఉన్న వాళ్ళు గమనించారు. మొత్తం 3 దినాలు పట్టింది అక్కడి నుంచి ఇక్కడికి ఇల్లు చేరేటప్పటికి. ఖరాబ్ కాకుండా సిద్ధపరిచి బాడీని పంపించారు. చిత్రం ఏంటంటే ఈ 3 దినాలకి చనిపోయినప్పుడు మొత్తం షేవింగ్ క్లీన్గా ఉంది. వచ్చేటప్పటికి గడ్డం మొలిచింది మెల్లమెల్ల, కొంచెం కొంచెం. ఇది ఎట్లా సాధ్యం? చచ్చిపోయినోడికి గడ్డం రావటం ఏంటి? వస్తుందంట. శరీరంలో చెమ్మ ఉన్నంత వరకు, నీరున్నంత వరకు చనిపోయిన మృతదేహానికి కూడా ఈ మొలక ఆగదట. ఓ భక్తుడు అన్నాడు, శరీర వాంఛలు శారీరక క్రియలు అలాంటివిరా అని. ఎంతమందికి అర్థమైందో? ఏ స్థాయిలో ఉన్నాయో చూసారా? అది. కాబట్టి వీటితో మనకి నిత్య పోరాటమే. ఏదో ఒక 40 రోజులు అయిపోయింది, లేకపోతే 30 రోజులు అయిపోయింది, ఒక 3 రోజులు అయిపోయింది, 7 రోజులు అయిపోయింది, 100 రోజులకి అయిపోయింది అనేది లేదు. టోటల్గా నీ శరీరం తెచ్చిందాకా, లేదా ఇది మార్పు చెందిందాకా ఈ పోరాటము నీకు భూమి మీద ఉన్నంత వరకు నిత్య పోరాటమే. అందుకే భూమి మీద నరుని దినములు యుద్ధకాలం అని చెప్పేశాడు. అందుకే చాలా వరకు దేవుడు మనల్ని ప్రేమించి మనం ఎక్కువ తేడా పడకుండా అప్పుడప్పుడు కొన్ని ముళ్ళు గుచ్చుతూ ఉంటాడు. జనమేమో నాకెందుకు ఈ బాధలు అంటారా? లేకపోతే నువ్వేమవుతావు తెలుసు ఆయనకి. అందుకే అప్పుడప్పుడు కొన్ని గుచ్చుతూ ఉంటాడు, మన మేలుకే. సరే, పాయింట్కి వద్దాం. ఇప్పుడు శరీరమైనా, లోకాశలైనా, సాతాను సమూహమైనా అన్నీ కలిపి దేన్ని దెబ్బతీయడానికి దాడి చేస్తాయంటే విశ్వాసాన్నే. దేని నుంచి మనల్ని భ్రష్టత్వంలో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాయంటే విశ్వాసం నుంచే తప్పించడానికి ట్రై చేస్తాయి. అందుకే చెప్పాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు. సో జయించిన వానికి నా తండ్రి సింహాసనం నాకు ఇచ్చినట్టు నేను నా సింహాసనాన్ని జయించిన వానికి ఇస్తానని యేసయ్య అన్న మాట. ఏంది ప్రభా జయించేది? విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఏర్పడేటువంటి ప్రతికూలతలు, ఆకర్షణలు, ఆశలు, శ్రమలు, బాధలు, వేదనలు, శత్రువు దాడులు, ఎన్ని రకాలైతే నీ మీద పోరాటాలు జరుగుతాయో వాటన్నిటినీ అధిగమించి నీ విశ్వాసాన్ని నువ్వు చివరి వరకు కాపాడుకోగలిగితే నువ్వు జయ జీవితాన్ని స్వతంత్రించుకున్నట్టే. హల్లెలూయా చెప్దాము గట్టిగా. జాగ్రత్త, ఇట్టిట్టు ఎందుకు? అసలు చేతులు నొప్పులు పుడతాయి, ఇదేం పెద్ద సమస్య. అరేలే పర్లేదులేండి, ఏమైంది? ఏం పొదుపుగా వాడుతున్నారండి శక్తిని. దేవునికి మహిమ. హల్లెలూయా. పాయింట్కి వద్దాం. ఎక్కడొచ్చాగా? ఎక్కడో వచ్చాం మొత్తానికి ఎటుబడి.
దేని మీద జరిగింది దాడి? రైట్. దాని నుంచి మనల్ని మళ్ళించడానికి అన్ని రకాలుగా దాడులు జరుగుతాయి. వీటన్నిటికీ కోఆపరేట్ చేసేది మనలో మెయిన్గా శరీరం. అందుకే అనేకులకు ప్రకటించిన మీదట నేను ఎక్కడ భ్రష్టుని అవుతాను అని. ఎందుకు? నన్ను భ్రష్టత్వంలో తీసుకెళ్ళడానికి రకరకాల దాడులు కోఆపరేట్ చేసేది నా బాడీయే. అందుకని దీన్ని పనిగట్టుకొని నల్లగొట్టుకొని దీన్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నాను అన్నాడు పౌలు. కాబట్టి ఇప్పుడు సింహాసనం ఎక్కేది ఎవరు? జయించినవారు. ఏం జయించాలి? విశ్వాసానికి ఎదురయ్యేటువంటి శ్రమలు, శోధనలు, పోరాటాలు, ఆకర్షణలు ఏదొచ్చినా అక్కడికే వస్తానన్నమాట. దాన్ని దెబ్బతీయటానికే. నీకొచ్చే శ్రమల పరీక్షలన్నీ కూడా నీలో ఉన్న విశ్వాసాన్ని పరీక్ష చేయడానికే. బోల్డ్ అన్ని వచనాలు ఉన్నాయి. ఓర్పు పుట్టించడానికి, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు, మహిమ, ఘనత నీ కలగటానికి. యాకోబు రాసిన పత్రిక 1:2 వచనాలు చూస్తే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కొలువు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మొదటిది పేతురు రాసిన పత్రిక, మొదటి అధ్యాయము. ఏ వచనం చదువుతావు? 7వ వచనం చదువుతావు? సరే చదువు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. కాపాడుకోవాలి విశ్వాసాన్ని చివరి దాకా. అప్పుడు మెప్పు, మహిమ, ఘనత, కిరీటం, బహుమానం. బాయ్. ఊపిరి అయినా వదులు కానీ విశ్వాసాన్ని వదలవాకు. ఎన్ని బాధలన్నా పడు, యేసునందు నీ దృష్టిని మాత్రం మళ్ళనీయవాకు. ఎన్ని ఆకర్షణలైనా రానే, వాటికి వ్యతిరేకంగా పోరాడి నీ భక్తిని, ఆత్మీయతను, ప్రభుతో నీకున్న సత్సంబంధాన్ని కాపాడుకో. నీ విశ్వాసాన్ని సంరక్షించుకుంటే నీకు వాగ్దానం చేశాడు కిరీటాన్ని, నీకు వాగ్దానం చేశాడు సింహాసనాన్ని, నీకు వాగ్దానం చేశాడు రాజదండాన్ని, అధికారాన్ని. ఈ వాగ్దానాలన్నీ సార్వత్రికం. 2 రకాలని చెప్పాను. వాగ్దానాలు వ్యక్తిగతం, సార్వత్రిక. ఇప్పుడు సార్వత్రిక వాగ్దానాల గురించి చెప్తున్నాను. సార్వత్రికం అంటే అందరికీ వర్తించే. మారు మనసు పొంది బాప్తీసం పొందిన వానికి నిత్య జీవం. నోరు తెరిచి చెప్పండి. కన్ఫామా? ఒకడికేనా? నమ్మిన వాళ్ళందరికా? పెద్దగా చెప్పండి. డౌట్ లేదు. రైట్. పరిశుద్ధాత్మ అభిషేకం ఒకడికేనా? అందరికే? రైట్. ఆత్మ కృపావరములు ఒకడికేనా? అందరికా? అది ఎవరు ప్రార్థన చేసి పెనుగులాడినా ఆయన చిత్తానుసారంగా వరం ఇస్తాడు. బుద్ధివాక్యమో, జ్ఞానవాక్యమో, స్వస్థపరచు వరమో, ఆత్మల వివేచనో, విశ్వాసమో, అద్భుత కార్యములు చేయు శక్తో, ప్రవచనమో, భాషలకు అర్థం చెప్పే శక్తో, ఆత్మల వివేచనో, ఉన్న వరాలు ఏదో ఒకటి అవసరార్థాన్ని బట్టి ఇస్తాడు. ఇవన్నీ సార్వత్రికంగా అంటే అందరికీ వర్తించేటువంటి వాగ్దానాలు. వీటి కోవలోకి వచ్చేది కిరీటం, బహుమానం, సింహాసనం. ఇవన్నీ ఇంతవరకు వైనం అయిపోయింది, ఒక పక్కన పెడదాం. ఇక రెండవది వ్యక్తిగత వాగ్దానం. ఈ సార్వత్రికంగా వచ్చే వాగ్దానాలు ఉన్నాయి చూశారు. వీటి విషయంలో అయినా వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఇప్పుడు దాకా మనం చెప్పుకునే ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మరక్షణ గురించి, ఆత్మ వరాలను గురించి, రేపు పొందబోయే మహిమను గురించి అంతా ఆత్మ సంబంధంగా మాట్లాడుకున్నాం. ఇక ప్రభువుతో కలుసుకున్నటువంటి వ్యక్తులకి అటు ఆత్మ సంబంధంగా ఇచ్చే వాగ్దానాలతో పాటు పర్సనల్గా కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు చేస్తాడు. అలాంటి వాగ్దానమే అబ్రహాముకు చేశాడు. పాయింట్ అది. అలా వ్యక్తిగతంగా చేసిన వాగ్దానం, నీ సంతానమును నేను ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తాను, జనములను నీకు అనుగ్రహిస్తాను, నీ సంతానము వలన భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. అబ్రహాముకి ఇది పర్సనల్ వాగ్దానం. వీటితో పాటు ఇంకా చాలా ఇచ్చాడు.
ఇప్పుడు మీలో కూడా కొంతమందికి ఇప్పుడిప్పుడే గుర్తు వస్తుండొచ్చు, అన్న నేను కూడా రక్షణలోకి వచ్చినప్పుడు ఆ ప్రారంభంలో నాకు కూడా కొన్ని వాగ్దానాలు ఇచ్చాడన్నా అని మీరు కూడా కొంతమంది గుర్తు చేసుకుంటుండొచ్చు. ఇప్పుడు ఒకవేళ ఈ విషయంలో నీ క్లారిటీ లేకపోతే కనీసం ఈసారన్నా దేవునితో కలుసుకొని ప్రయత్నం చేయి. ఆయన నీ పట్ల ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. బాగా వినాలి. ఆయన నీ పట్ల ఏ ఉద్దేశము కలిగి అసలు నేను ఈ భూమి మీద సృష్టించాడో నువ్వు తెలుసుకోవాలి. లేకపోతే పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నట్టు చెదపురుగు పుట్టింది సచ్చింది, నువ్వు పుట్టావు పోయావు, ఇక చరిత్ర లేదన్నట్టు ఇద్ది బతుకు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం, నీ టైం అంతా వేస్ట్ అయిపోయింది. ప్రభు చిత్తం ఎవరు గుర్తిస్తారో వారి జీవితం, వారి టైం అర్థవంతంగా ఖర్చు అయింది. ఎఫెసీ పత్రిక 5:15-17 ఏమని చెబుతున్నాడు అక్కడ? స్తోత్రం చెప్పండి అందరూ కలిసి ఒకసారి గట్టిగా. నిద్రపోతున్నాడు, ఇంకా గట్టిగా చెప్దాం. కళ్ళు తెరుచుకొని బాగానే చూస్తున్నారుగా, మీరు చెబుతారేంది? నిద్రపోయిన వాళ్ళు చెప్పమంటే అందరూ క్షేమమే కదా? ఏదో అందరూ చేతులు ఎత్తి మంచిగా ఒకసారి గట్టి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. జాగ్రత్తగా వినండి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండునట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తాన్ని నెరవేర్చే విధంగా ఎవరైతే జీవిస్తారో వారి జీవితాలు భూమి మీద సాఫల్యత పొందుతాయి, సఫలమవుతాయి. దైవ చిత్తాన్ని గుర్తించకుండా అసలు నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటో, ప్లాన్ ఏంటో, ప్రణాళిక ఏంటో నువ్వు లక్ష్య పెట్టకుండా నువ్వు ఎలాంటి జీవితం జీవించినా దానికి అర్థం లేదు, పరమార్థం అంతకన్నా లేదు. నేనైతే దేవుని కలుసుకున్న తర్వాత, కాస్త దేవునికి దగ్గర అవ్వటం మొదలుపెట్టిన తర్వాత, నేను ఇప్పుడు భక్తి సాధనను గురించిన మ్యాటర్ చెప్తున్నానండి, జాగ్రత్తగా వినండి. కలుసుకున్న తర్వాత అసలు నా విషయంలో నీకున్న ఉద్దేశం ఏంటి నాయనా? ఇంతమంది మహానుభావులు ఉన్నారు, పురుషోత్తములు, పురుషులు, నన్ను ఎందుకు పుట్టించావు తండ్రి? మీరు కూడా అడగవచ్చు, ఇంతమంది స్త్రీరత్నాలు, స్త్రీ శిరోమణులు చాలామంది ఉన్నారు, నన్ను ఎందుకు పుట్టించావు ప్రభువా? నిజమే, ఇది ఆలోచించుకోవాల్సిన ప్రశ్నే బ్రదరో, కిరణ్ బ్రదరో, కాదా? అవునా? ఎంతమంది పురుషులు లేరు? నేను అవసరమా దేవుడికి? పురుషులు లేకనా నేను పుట్టాను? 7గురిని కన్నది మా అమ్మ, 8వ వాడిని నేను. 7గురిని కానీ ఇక పరిపూర్ణ సంఖ్య ముగించినట్టుంది, విరక్తి చెందినట్టుంది, ఇక నాకు వద్దులే పిల్లలని ఆపరేషన్ చేయించడానికి బయలుదేరిందంట. బయలుదేరిందని వెనక్కి తీసుకొచ్చారు, అప్పుడు నేను తయారయ్యా నీ ప్రాణానికి. లేకపోతే ఎక్కడ శ్రీకాకుళం, ఏడ చిలకలూరిపేటండి, ఏంది ఈ బాధలు? నా ప్రభువుకే మహిమ, హల్లెలూయా. అంటే మా అమ్మ ప్లాన్లో లేను నేను, మా నాయన ఉద్దేశంలో కూడా లేను. ఆయన మాత్రం ఏళ్ళు అవుతాడు 7 శాల్తీల్ని. ఫోన్లే, మంచి నిర్ణయం తీసుకున్నావు, అందరూ సపోర్ట్ చేశారు, ఎవరినో ఒకరిద్దరిని ప్రేరేపించి ఆపితే నేను అనేవాడిని ఉనికిలోకి వచ్చా. నాకు డౌటు, నా చిన్నప్పుడు అప్పుడప్పుడు చెబుతుంటారు కదా అమ్మోళ్ళు, ఇట్లా రిక్షా బండి ఎక్కానయ్యా ఆపరేషన్ చేయించుకుందామని, మా నాన్న చెప్పాడు, అలాగే మీ నాయనమ్మ చెప్పింది, అందుకని వెనక్కి వచ్చా. అప్పుడు పెట్టావు నువ్వు అంట తప్పుడప్పుడు మా అమ్మ. దేవుని ఏదో ఆమె చెప్పింది, ఆమె ఆనందం, నేను కూడా వింటాను ఆనందం. నాకు అప్పుడు ఆ మాట అన్నప్పుడు అలా డౌటు, దేవా ఎంతమంది పురుషులు లేరు, నేనెందుకు ప్రభా? నీకు ఎప్పుడన్నా వచ్చిందా నీ జీవితం మీద ఎంతమంది స్త్రీలు లేరు, నన్నెందుకు పుట్టించావు? నాకు ఈ బాధ లేనిది. కొంతమంది భర్త టార్చర్ పడలేని వాళ్ళు, ఈ దుర్మార్గుడిని ఎందుకు చేసావు ప్రభా నాకు అసలు? కొంతమంది భర్త టార్చర్ పడలేక ఇట్లాంటి మాట్లాడారు, కొంతమంది భార్య టార్చర్ పడలేక, దేవా ఎంతమంది స్త్రీలు లేరు, ఈ దుష్టాలు నాకెందుకు ఇచ్చావు నాయన? ఈ దుష్టాలు దెబ్బకు ఏ రైలు కింద పడదామనిపిస్తుంది ప్రభు. మాట వరుస చెబుతున్నానండి. పోనీ అట్లా కాకపోయినా ఇంకా వేరే సమస్యలకైనా అనిపించలే?
అసలు ఎందుకు నేను, అసలు నా జీవితం అవసరమా, నాదొక బతికేనా, నేను ఎందుకు అనే ప్రశ్న రాలేదా? వచ్చింది. ప్రతి మనిషికి ఏదో సందర్భంలో వస్తుంది అది. అయితే ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కావచ్చు, ఈ లైవ్ వీక్షించే వాళ్ళలో కావచ్చు, ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ అందరికీ చెప్తున్నా, నువ్వంటూ ఉనికిలోకి వచ్చావంటే ఈ లోకంలో నువ్వు రావాలని ఎవరు ఆశించలేదు, నిన్ను నిర్మించడానికి ఎవరు పూనుకోలేదు, కానీ నువ్వనే వ్యక్తివి ఉనికిలోకి రావాలని దేవుడు కోరుకున్నాడు. నీ సృష్టికర్త కోరుకున్నాడు, ఆయన కోరుకున్నాడు, ఆయన అనుకున్నాడు కనుక నీకు ఒక రూపం, నీకు ఒక ఉనికి, నీకంటూ ఒక జీవం ఏర్పడింది. లేకపోతే నీకు నాకు నామరూపాలే లేవు, ఉనికే లేదు అసలు మనకి. ఇప్పుడు చెప్పండి, వేస్ట్ సరికి ఎవరైనా ఉన్నారా ఇంతమందిలో? అనవసరంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నో. అందరి జీవితాలు ఒక ఉద్దేశం ప్రకారం దేవుడు రప్పించాడు. ఇంత పెద్ద భూమండలంలో నీ అవసరత ఉంది. అందరు చెప్పుకోవాలి, నేను అనవసరంగా పుట్టలేదు, అవసరం కోసమే పుట్టాను. చెప్పుకోమ్మా, ఒకసారి చెప్పుకోమ్మా, నేను అనవసరంగా. పురుషులు కూడా చెప్పుకోండి, నేను అనవసరంగా పుట్టలా, నా అవసరత మా బజార్లో ఉంది. అసలు ఎంత మాట అన్నాడు దైవజనుడు. ఒక దైవజనుడు చెప్పిన సూక్తిది. నీ అవసరత ఈ భూమండలానికి ఉందన్నాడు. మనమేమో బజారు కూడా లెక్క చేయదు మనల్ని అనుకుంటాం. మనం ఏముందో ఆయన చూపించుకుంటాడు, ఆయన నెరవేర్చుకుంటాడు, ఆయన చేయిస్తాడు నీ చేత. నువ్వు గుర్తించాలా. ఏంటంటే ఏదో పుట్టాను, పెరిగాను, తింటున్నాను, తిరుగుతున్నాను, గడిచిపోతుందంటే నీ లైఫ్ వేస్ట్ అయిపోయింది. అవివేకులు కాక వివేకులై ఉండి ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఆయన చిత్తం తెలుసుకోవాలి. ఒక దర్శనం కలిగిన జీవితం జీవించాలి. ఒక విజన్, ఒక గురి, ఒక లక్ష్యము కలిగిన జీవితం జీవించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి కలుసుకుంటావు, బాగా విను, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు సమీపం అవుతావో, దేవునితో ఎప్పుడైతే ఏకాంతంగా కలుసుకొని దేవునితో మాట్లాడటం, దేవుని మాటలు వినటం మొదలు పెడతావో, దేవుడు తప్పకుండా నీకు 3 సంగతులు చెప్తాడు. మొట్టమొదటిది, నీ పట్ల ఆయన చిత్తం ఏంటో ఆయన నీకు బయలుపరుస్తాడు. నీకంటూ ఒక భారాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. అసలు నాకు ఏ భారం లేదంటే అసలు నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలా బ్రదర్. అసలు నాకు ఏ భారం లేదు బ్రదర్ అంటే అసలు నువ్వు దేవుణ్ణి కలుసుకోవాలా. దేవుణ్ణి అంటూ నువ్వు కలుసుకుంటే, నా చెల్లి, అన్న, అక్క, తమ్ముడు, దేవునితో నీకు సరిగ్గా వ్యక్తిగత అనుబంధం ఉంటే ఖచ్చితంగా నీకు 3 వెల్లడి చేస్తాడు. మొట్టమొదటిది, నీ పట్ల ఆయన చిత్తం ఏంటో నీకు చెప్తాడు. ఏ విషయంలోనైనా సరే ఒక విషయంలో నీకు భారం ఇస్తాడు, గురి ఇస్తాడు, ఒక దర్శనం ఇస్తాడు. ఇదిగో ఈ దర్శనం నెరవేర్చడానికి నువ్వు ప్రయాసపడు. ఇది నీ దర్శనం, దీన్ని సాధించాలి నువ్వు అని నీకంటూ ఒక దర్శనాన్ని ఇస్తాడు. ఏదో ఒక విషయంలో భారాన్ని ఇస్తాడు, బాధ్యతని ఇస్తాడు. ఈ రెండిటితో పాటు దానికి సంబంధించిన వాగ్దానాలు కూడా నీకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త, పొదుపు కొట్టండి, గట్టి కొట్టమాకండి, ఎక్కువ శక్తి వినియోగం కాకూడదు. దేవుని సామీప్యంగా కలుసుకున్న వ్యక్తులకి ఏం చేస్తాడండి? 3 సంగతులు. మొట్టమొదటిది, తన చిత్తాన్ని వెల్లడి చేస్తాడు. 2, ఒక భారాన్ని, ఒక దర్శనాన్ని ఇస్తాడు. ఏసన్న గారు, నీ దర్శనం ఏందని అన్నని అడుగుదాం. ఏమంటే పాట ఎత్తుకుంటాడే ఆయన. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే, నాతను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును,
ఏమని వివరింతును. ఆహ నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. దేవునికి మహిమ. ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్న చేదైన అనుభవాలను బట్టి ఆయన అనుకుని ఉండొచ్చు, నేను అనేవాడిని భూమి మీద పుట్టడం అవసరమా, నాకు ఈ జీవితం అవసరమా, చచ్చిపోతే పోయింది కదా నా బ్రతుకు, ప్రాణం పోతే బాగుండు కదా అనే అనుభవం ఆయనకు ఉండొచ్చు. నా మట్టుకు నాకుంది అనుభవం. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కావచ్చు, లైవ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, విరక్తి చెంది చచ్చిపోతే బాగుండు అని చావు కోసం ఎదురు చూస్తున్నారేమో, ఆత్మహత్య సంబంధమైన ఆలోచనలు చేసుకుంటున్నారేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పొరపాటును కూడా అలాంటి ఆలోచనలు చేయొద్దు. ఒక ప్లాన్ ఉంది నీ విషయంలో, ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక చిత్తం ఉంది. నువ్వు సాధించాల్సిన కార్యాలు ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి. లోకమంతా నిన్ను వేస్ట్ అనొచ్చు, నీ ఫ్యామిలీ నిన్ను తృణీకరించవచ్చు, నీ సన్నిహితులు నీ ఆత్మీయులు నిన్ను అవమానంగా మాట్లాడి ఉండొచ్చు. వీళ్ళ తిరస్కారాలను బట్టి, తృణీకారాలను బట్టి బ్రతుకే నాకు వద్దనుకునే విరక్తిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. వాళ్ళెవరు నిన్నంటానికి? వాళ్ళు పొగిడితే ఆ పొగడత స్థిరమా, వాళ్ళు నిందిస్తే ఆ నింద స్థిరమా, వాళ్ళు ఇచ్చే ఘనత స్థిరమా, వాళ్ళు ఇచ్చే అవమానం స్థిరమా? వాళ్ళ కోసం నువ్వెందుకు చావాలి? వాళ్ళ మాటల కోసం. దేవుడు అనలేదే, దేవుడు అనలేదే. నువ్వు అలాంటి ఆలోచనలు చేస్తే, అలా అనుకుంటే, అలా నిన్ను నువ్వు కోరుకుంటే ఆయన ఎంత బాధపడతాడో తెలుసా? మరి మాటలకు ఎందుకు కృంగిపోతున్నావు నా కుమారి, నా కుమారుడా? నేను నా కోసం నిర్మించుకున్నాను రా నిన్ను. అమ్మా, నేను నా కోసం నిర్మించుకున్నాను నాయన నిన్ను. ఎందుకు చావాలనుకుంటున్నా? అవసరం లేదు. నేను శక్తిహీనుడు అయితే కదా. నువ్వు నవని నవని నవని, రేపు నిన్ను చూసి వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి కదా. నవని, వాళ్ళ ముందు నేను నీ తల ఎత్తుతాను, అప్పుడు వాళ్ళ తలలు దిగుతాయి. హేళన చేయని, ఎగతాళి చేయని. నువ్వెందుకు కృంగిపోవాలి? నువ్వెందుకు విరక్తిలోకి వెళ్ళాలి? చేయని. నేను నిన్ను హెచ్చిస్తాను. నిన్ను నిందించిన వారి కంటే ఘనంగా నిన్ను నేను నిలబెడతాను. నువ్వు నా వైపు చూడు, నా వైపు చూడు. కృంగిపోవద్దు, శత్రువుకి అవకాశం ఇవ్వద్దు, చావును ఆహ్వానించొద్దు. నువ్వు సాధించాల్సిన కార్యాలు ఉన్నాయి, నువ్వు సాధించాల్సిన దైవ కార్యాలు ఉన్నాయి, దైవ కార్యాలు ఉన్నాయి. నిరాశలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, కృంగిపోయిన వాళ్ళు, దిగజారిపోయిన వాళ్ళు, శరీర బలహీనతల చేత బాధపడుతూ, ఇన్ని రోగాలతో ఈ శరీరం మీకు అవసరమా, ఈ బ్రతుకు అవసరమా, చావు వస్తే బాగుండని ఎదురు చూస్తున్నావా? ఏమో ఆయన చిత్తమైతే నిన్ను ముట్టి స్వస్థపరిచి, ఇంత భయంకరమైన బలహీనతల్లోంచి నా ప్రభు నన్ను బాగు చేసాడని ఒక సాక్షిగా నిలబెట్టి వాడుకుంటాడని ఎందుకు అనుకోవు? ఇంత భయంకరమైన వేదనామయమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను, ఇంకెందుకు అంటున్నావా? ఆ వేదనల్లో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి నిలబెట్టి తన కృపతో నిన్ను బ్రతుకాలు ఒక సాక్షిగా వాడుకుంటాడేమో. కాదని ఎలా చెప్పగలవు? నువ్వు వేస్ట్ కాదు. నీ శ్రమలలో పాల్గొందుట నా దర్శనం అన్న ఆయన అనుకుని ఉండొచ్చు, నేను అనుకున్నాను. కానీ ఆయన జీవితం ఎలా వాడుకున్నాడో చూడు. ఆయన సాక్ష్యం తెలుసు మీకు, నా సాక్ష్యం కూడా తెలుసు మీకు. నాతో పాటు ఇక్కడ ఉన్న దైవజనుల జీవితాలను కూడా అదే ప్రశ్నించుకుంటే, ఇప్పుడు సేవకులుగా ఉన్నవాళ్ళు, దేవుని కొరకు బలంగా వాడబడుతున్న వాళ్ళు అనుకుని ఉండొచ్చు, వాళ్ళందరినీ దేవుడు తల ఎత్తలేదా, ఘనపరచలేదా, వాడుకోలేదా, జన్మల్ని సాఫల్యం చేయలేదా, చరితార్థం చేయలేదా, అనేకులకు దీవెనకరంగా మార్చలేదా? నిన్ను మార్చడా? ఆ దేవుడు కాదా నిన్ను చేసినోడు? ఆయన కాదా నీ కోసం ప్రాణం పెట్టినాడు? ఆయన కాదా నీ కోసం రక్తం ధారపోసినాడు? ఆయన కాదా నీ కోసం కొరడా దెబ్బలు తిన్నాడు? ఆయన కదా నీ కోసం ఉమ్ములు సహించినవాడు? ఆయన కాదా నీ కోసం కాళ్ళల్లో చేతుల్లో శీలల చేత గుచ్చబడ్డవాడు? ఆయన కదా నీకోసం తన సర్వ శరీరాన్ని నాగలిసాల వలె దున్నబట్టానికి అప్పగించినవాడు, చీలికలు పేలికలు కావడానికి అప్పగించినవాడు ఆయన కాదా?
ఇంతమందికి తోడై ఉండి ఆయన వైపు చూచి ఆయన హత్తుకున్న వారిని ఆశీర్వదించి వాడుకున్న ఆ ప్రభువే ఈరోజు నీతో ఇస్తున్న వాగ్దానం, నిశ్చయముగా నేను నీ విషయంలో కూడా అలాంటి కార్యాలు తలంచి ఉన్నాను. నీ విషయంలో కూడా ఈ కార్యాలను నేను తలంచి ఉన్నాను. నిశ్చయంగా అవి జరుగుతాయి, జరిగిస్తాను నేను అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నిరాశలో నుంచి బయటికి రా, కృంగుబాటులోంచి బయటికి రా. డబ్బులు, ఘనతలు, గొప్పలు, ఐహిక సుఖాలు ఇతరులు పొందుతున్న ఒకవేళ కింది స్థాయిలో ఉన్నావేమో. ఎంత ఏసైగా ఇవన్నీ ఒక చిటికేస్తే ఎక్కడుంటావు నువ్వు? పోయి గొర్రెలు కాసేవాడు పోయాడన్నాడు. అంతే. ఎంతసేపు పట్టింది? ఒక చిన్న రాయి, సరిగ్గా ఆలోచిస్తే ఒక చిన్న రాయి దావీదును సింహాసనం ఎక్కించింది. కత్తులు, ఈటెలు, డాళ్ళు, బడిసెలు, పెద్ద పెద్ద యుద్ధాలు, మహా సంగ్రామాలు కాదా. చిన్న రాయి కొడితే అవి అవుట్ అయిపోయా. చిన్న రాయిని వాడుకొని నేను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టగలడు ఆయన. నీకేం తెలుసు? నా దేవునికి సమస్తము సాధ్యమే. ఆ దేవుడే నీ దేవుడు కూడా. ఆయన రెక్కల కిందకు వచ్చావు కనుక ఈరోజు ప్రభువుని గుర్తెరిగినోళ్ళు, గుర్తెరగనోళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. అందరికీ చెప్తున్న దేవుని మాట, ఈరోజు యేసయ్య రెక్కల నీడకు వచ్చావు. నీ చరిత్రను ఆయన మార్చబోతున్నాడు. నీ జీవితాన్ని ఆయన మార్చబోతున్నాడు. హల్లెలూయా. జరిగించబోతున్నాడు. ఇది ఒట్టి మాట కాదు. నేను అనుకుని ఏర్పాటు చేసినవి కాదు. ఈ కోటలు కూడా నా చిత్తంలో లేవు. ఆయన చిత్త ప్రకారం ఏర్పాటు చేసి ఆయనగా కదులుతున్నాడు ఈరోజు. ఇది నిజం. దేవుడే దీనికి సాక్షి. గుర్తుపెట్టుకోండి. 3 సంగతులు. నువ్వు ప్రభువుకి సమీపంగా వస్తే, ఇంకా దగ్గర అయితే, ఒకవేళ మారు మనసు పొందని వ్యక్తి అయితే, మారు మనసు అంటే హృదయంలో పరివర్తన చెంది ఇక పాప జీవితాన్ని వదిలేసి ఇక యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి ఇక యేసుతోనే నా జీవితం అనే మెట్టుకు నువ్వు వచ్చి ప్రభువుకు అందుబాటులోకి వస్తే ఆయన నీతో 3 సంగతులు చెప్తాడు. అసలు నీ పట్ల ఆయనకున్న చిత్తం ఏంటో చెబుతాడు. అసలు నువ్వు ఏది సాధించాలో దాని విషయంలో నీకు ఒక భారాన్ని, బాధ్యతని ఇస్తాడు. దాన్నే దర్శనం అని కూడా అంటారు. ఒక దర్శనం ఇస్తాడు. 3వది, వాటిని సాధించేదానికి, సాధించిన తరువాత కూడా నీకు ఏమేమి ఇవ్వబోతున్నాడో ఆ వాగ్దానాలు చేస్తాడు. నీకు ఆ వాగ్దానాలు వస్తాయి. నీకు ఎట్లా చెప్తున్నావంటే ఈ 3 నా జీవితంలో జరిగినాయి కాబట్టి, ఈ 3 నేను పొందాను కాబట్టి. పౌలు భక్తుని అడిగితే, విశ్వసింపబో వారందరికీ మాదిరిగా ఉండులాగున ఆయన నన్ను తల్లి గర్భమందు ఏర్పరచుకున్నాడు. నేర్పరైన శిల్పకారుని వలె పునాదులు వేయడానికి, సార్వత్రిక సంఘం కట్టబడేటువంటి పునాదులు వేయడానికి నేర్పరైన శిల్పకారుని వలె ఉండటానికి నన్ను ఏర్పరచుకున్నాడు నా ప్రభు అని పౌలు చెప్తాడు. నీ దర్శనం ఏంటయ్యా? నీ పట్ల దేవుని చిత్తం ఏంటంటే ఆయన చెప్తాడు. దానికోసం ఆయన నీకు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? నిన్ను విడువను, ఎడబాయను, నిశ్చయముగా నీకు తోడై ఉంటానని నాతో మాట్లాడాడు. నీకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నువ్వు అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నీ శరీరంలో ఒక ముళ్ళు ఉంచాను, తీసేమని నువ్వు అడుగుతున్నావు. బాధపడద్దు, నా కృప నీకు చాలు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. కదిలించు పౌలు గారిని చెబుతాడు. చిత్తం ఏంటో చెబుతాడు, భారం ఏంటో చెబుతాడు, వాగ్దానం ఏంటో చెబుతాడు. ఈరోజు నిన్ను 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 అడుగుతున్నాను, కలుసుకున్నావా అసలు యేసయ్యని ప్రశాంతంగా? పొందావా ఆయన దగ్గర నుంచి ఏదైనా సమాధానం? పొందితే ఇక నీకు అర్థమైపోయింది. ఓకేనా? ఏమేం చెప్తాడండి? పెద్దగా చెప్పాలి. 3 సంగతులు చెప్తాడు. మొదటిది ఏంటి? ఆయన చిత్తం ఏంటో నీ పట్ల చెబుతాడు. అసలు ఎందుకు పుట్టించాడో చెబుతాడు. రెండవది ఏం చెబుతాడు? నీకు ఒక దర్శనం ఇస్తాడు, ఒక భారం ఇస్తాడు, ఒక బాధ్యతని ఇస్తాడు. మూడవది, వాటిని నెరవేర్చడానికి కావలసిన సామర్థ్యములను గూర్చిన వాగ్దానాలు ఇస్తాడు.
భౌతిక, ఆత్మీయ, 2 వాగ్దానాలు. బోలెడంత అప్పులో ఉండి ప్రార్థన చేసి, దేవా నాకు ఒక వాగ్దానం ఇవ్వ, ఈ అప్పుల బాధలు భౌతికమైన అడుగుతున్నాను, నువ్వేం ఫీల్ కావద్దయ్యా, ముందు నేను ప్రశాంతంగా ఉండాలంటే బంధకాలు బాధలు అయిపోయినాయి, ఏం మాట్లాడవా అని వాగ్దానం ఒకటి మాట్లాడంటే, నువ్వు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు అన్నాడు. అప్పటికే 30 అప్పులు ఉన్నాయి. అన్న అప్పుల్లో ఆయన ఆ వాగ్దానం ఇచ్చాడు. అసలు నమ్మటానికి ఆధారమే లేదు. అబ్రహాము నమ్మటానికి, నిరీక్షణకు ఆధారం లేదన్నట్టు లేదు. ఆయన నమ్మా. అబ్రహామును గుర్తు చేసుకొని నేను కూడా అట్లా నేను నమ్మా. నిజంగానే చేశాడు. వేలాది మందికి చేయి చాపి తోడ్పాటు అందించడానికి ఈరోజు దేవుడు నాకు కృపనిచ్చాడు. మీ తాత సొమ్మ అంటావేమో. మీ తాత సొమ్మ, మీ ముత్తాత సొమ్మురా? ఎవరు సొమ్ము? మేము తీసుకొచ్చి ఏదో ఇస్తే తీసుకెళ్ళి ఈ దానాలు చేస్తున్నావు, నీ సొమ్మ అయిందంటే మరి ఆ కృప నీకు రాలేదుగా. చెప్పు మరి దానికి సమాధానం. ఆ కృప మరి నీకు వచ్చిందా? ఏది? నాకు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం కలుగును కాక. అంతే. ఎవరు సొమ్ము అయితేనేమి నా చేతుల్లో గుండా అవతలికి వెళ్ళేటట్టు చేశాడు. పొందినోడు ఏమనుకుంటాడు? ఫస్ట్ శాలేమన్న నాకు సాయం చేశాడు అంటాడు. నాకు తెలుసు అది ఎవరితో. యేసయ్య నాకు సాయం చేశాడు మీ ద్వారా. ఇప్పుడు అనేక జనములకి ఎట్లా చేశాడండి? అప్పుల పాలు అయిపోయిన వాళ్ళారా? నాకుంద అనుభవం. అప్పులోళ్ళు చేతులు ఎత్తండి. అప్పులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. 2 చేతులు ఎత్తండి. వామ్మ ఏందండి అందరికీ ఉన్నాయా? కోటాల్లో కూర్చున్న వాళ్ళు, అప్పు లేని వాళ్ళు ఒక్కడు కూడా లేనట్టుంది నాకు తెలిసి. దేవునికి స్తోత్రం. అప్పులే తెచ్చినాయో మిమ్మల్ని ఇక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పులు తెచ్చినాయా? అయితే దేవుని వాగ్దానం ఇదిగో, అనేక జనములకు నువ్వు ఇస్తావుగా, నీకు అప్పు చేసే అవసరం నీకు ఉండకుండా నీకు దీవించబోతానని అంటున్నాడు ఆయన. నమ్ము, స్వతంత్రించుకో. సందేహించావా? మళ్ళా కూటాల్లో కాగాల్సి వచ్చింది. సందేహించావంటే మళ్ళా కూటాల్లో మళ్ళా వాగ్దానం కోసం చూడాల్సి వచ్చింది. లేదన్నా నేను నమ్ముతున్నాను, స్వతంత్రించుకుందానంటే చేయొద్దు. నేను స్వతంత్రించుకుంటున్నా, వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకుంటున్నాను. రైట్.